Yeah, hi, Sundara, Rami Reddy from RCP Technologies. సో ఇండియాలో ఈక్విటీ పార్టిసిపేషన్ రోజు రోజు పెరుగుతుందండి అండ్ రిటైల్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అండ్ బేసికల్గా కోవిడ్ తర్వాత మొదలైన ఈ ట్రెండ్ అండ్ అప్ అండ్ డౌన్ అంటే అవుతున్నా సరే ఓవరాల్గా అయితే మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈక్విటీ కల్చర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒకటి ప్రపంచం మొత్తం మీద ఇండియాలో గ్రోత్ బాగుంటాం అండ్ మార్కెట్స్ వాలటిలిటీ తోటి ఎక్కువ మంది అట్రాక్ట్ అవటం అండ్ రీసెంట్గా మిగతా ఎసెట్ క్లాసులన్నీ స్లో అవటం అండ్ ఈక్విటీ మార్కెట్ ముందు పోవటం ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. మొత్తంగా అయితే ఓవరాల్గా ఇండియాలో ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ఇన్వెస్టర్స్ మొత్తం 11.3 crore అండి. ఓవరాల్గా 11.3 crore. ఓకే, సో బిఫోర్ కోవిడ్ అయితే ఇది హార్డ్లీ 3 crores ఉండేదండి. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈక్విటీ కల్చర్ ఇండియాలో బాగా పెరిగింది అనమాట. అది క్లియర్గా మనకు కనిపిస్తుంది చూస్తే కనుక. ఓకే, సో టోటల్గా ఇండియాలో రిజిస్టర్ అయిన యూజర్స్ మొత్తం ఎన్ఎస్ అండ్ బిఎస్సిలో కలిపి 11.3 crore అనమాట. ఇప్పుడు ఈచ్ స్టేట్ వైజ్ చూద్దాం ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు అనేది. సో న్యాచురల్గానే ఎన్ఎస్ అండ్ బిఎస్సి ఉన్న మహారాష్ట్రలో ఎక్కువ రెస్పాన్స్ అండి. మహారాష్ట్రలో మార్వాడీస్ కావచ్చు లేదా గుజరాతీస్ కావచ్చు ఎక్కువ మందికి ఆ ఈక్విటీ కల్చర్ ఉండటం వల్ల మొదటి నుంచి కూడా అది లీడింగ్ ఏరియా అనమాట. 2.2 crore పాపులేషన్ అంటే ఆల్మోస్ట్ పబ్లిక్ 2.2 crore మెంబర్స్ దాంట్లో ఇన్వెస్టర్గా ఉన్నారు వాళ్ళు స్టాక్ మార్కెట్లో. అండ్ నెక్స్ట్ గుజరాత్ అండి అండ్ 1 crore. గుజరాత్లో 1 crore అండి. మహారాష్ట్రలో 2 crore అండ్ గుజరాత్ అయితే 1 crore అండ్ ఉత్తరప్రదేశ్ 1 crore. అండ్ ఈ మూడు రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కువ మంది ఈక్విటీ కల్చర్ అండి. అఫ్కోర్స్ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి దాంతో పోల్చుకున్నట్టు తక్కువ అనుకోవాలి అది. నెక్స్ట్ రాజస్థాన్ అండి 64 lakhs మెంబర్స్ దీంట్లో ఉన్నారు. అండ్ కర్ణాటక నెక్స్ట్ 64 lakhs అండ్ వెస్ట్ బెంగాల్ 60 lakhs, తమిళనాడు 58 lakhs అండ్ మధ్యప్రదేశ్ 54 lakhs, ఢిల్లీ క్యాపిటల్ అండి అది 53 lakhs అండ్ ఆంధ్రప్రదేశ్ 50 lakhs అండ్ బీహార్ 36 lakhs అండ్ హర్యానా 36 lakhs, తెలంగాణ 35 lakhs అండ్ కేరళ 27 lakhs అండ్ పంజాబ్ 25 lakhs, ఒరిస్సా 24 lakhs అండ్ అస్సాం 23 lakhs అండ్ జార్ఖండ్ 17 lakhs, ఛత్తీస్గఢ్ 10 lakhs అండ్ ఉత్తరాఖండ్ 9 lakhs. సో ఇలా మనం చూసుకుంటూ పోతే ఇండియాలో ఓవరాల్గా 11.3 crore అండి. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఒక్క 1 yearలోనే అంటే 44% గ్రోత్ ఉంది. అంటే దగ్గర దగ్గర 3.4 crore యాడ్ అయ్యారు స్టాక్ మార్కెట్కి. అంటే ఓవరాల్గా మంత్లీ 2% గ్రోత్ అంటే క్వార్టర్లీ 6% గ్రోత్, ఇయర్లీ 40% గ్రోత్ తోటి ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అండ్ కీప్ ఆన్ రైజ్ అనమాట. ఈ కల్చర్ ఇలానే కంటిన్యూ అవుతుందండి ఎక్కువ శాతం. ఎందుకంటే కరెంట్ మార్కెట్లో యూత్ అనేది 4G టెక్నాలజీ వాడటం వల్ల కావచ్చు, ఇంటర్నెట్ పెనిట్రేషన్ ప్రతి రూరల్ ఇండియాకి చేరటం వల్ల, ప్రతి ఒక్కళ్ళకి ఒక 4G మొబైల్ ఉండటం వల్ల ఈక్విటీ కల్చర్ బాగా రీచ్ అవుతుంది వాళ్ళకి. ఏది జరిగినా సరే సోషల్ మీడియా ద్వారా అండ్ నైబర్స్ ద్వారా అన్నిటి ద్వారా రీచ్ అవుతున్న న్యూస్. తద్వారా ఏంటంటే వాళ్ళకి ఈక్విటీ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. తద్వారా 1 by 1 ఇన్వెస్ట్ చేస్తున్నారు. జస్ట్ ఊహించండి 5 కోట్లు ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయంటే ఎంత ఇన్నోవేటివ్గా ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు ఇన్వెస్టర్స్. ఒకప్పుడు బిగినర్స్ అంటే మార్కెట్కి ఏమి తెలియదు అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. బిగినర్స్ కూడా ఒక సైంటిఫిక్ వేలో ఒక ప్రొఫెషనల్ వేలో నేర్చుకొని మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు అండ్ సేఫ్టీలో ఎస్ఐపి ద్వారా ఎంటర్ అవుతున్నారు. సో మంచి పరిణామం ఉండదు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో డెఫినెట్గా ఇండియన్ మార్కెట్ గోయింగ్ టు రాక్. ఎందుకంటే లాస్ట్ 6-7 months నుంచి వరల్డ్ మార్కెట్ మొత్తం చాలా వాలటిలిటీ అవుతున్నా సరే ఇండియన్ మార్కెట్ క్విక్ రికవర్ అవ్వటం అండ్ ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 4 lakhs crores అమ్మినా సరే అంతే అమౌంట్ తోటి ఇండియాలో డిఐఎస్ కావచ్చు రిటైల్ వర్స్ బై చేయడం వల్ల మార్కెట్ చాలా స్టెబిలిటీ ఉంది అండ్ మార్కెట్ నియర్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉందంటే రీజన్ ఇదే కూడా. అందుకని ఈ కల్చర్ ఇలానే పెరుగుతుంది. ఓకే, సో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరగటం, మ్యూచువల్ ఫండ్ కల్చర్ పెరగటం అండ్ యూత్ జాబ్స్ ఎక్కువ రావటం, ఐటీలో ఎంటర్ అవటం వల్ల వాళ్ళకి ఈక్విటీ కల్చర్లో రిస్క్ తక్కువలో కనిపించడం, ఇవన్నీ రీజన్ తోటి మార్కెట్లో ఓవరాల్గా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందన్నమాట. సో కరెంటులో జస్ట్ 1 or 2% గ్రోత్ మంత్లీ కనపడుతున్నా సరే కంపేర్ టు 1 or 2 years బ్యాక్, బట్ స్టిల్ దట్ ఈస్ గుడ్ గ్రోత్ అనమాట. సో మంత్లీ 2% గ్రోత్, క్వార్టర్లీ 6% గ్రోత్, ఇయర్లీ 40% గ్రోత్ తోటి ఇండియన్ స్టాక్ మార్కెట్ రిటైల్ పార్టిసిపేషన్ పెరుగుతూనే ఉందన్నమాట. ఇది ఇంతే ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే మేబీ 4-5 yearsలో మనం 20 crore ఇన్వెస్టర్స్ రీచ్ అవడంలో సర్ప్రైజ్ ఏం లేదు. సో వీఆర్ ఎట్ ఫర్ ది అడ్వాన్స్ కంట్రీస్ అనమాట. హోప్ ఇట్ ఈస్ దిస్ ట్రెండ్ గోయింగ్ టు కంటిన్యూ. థ్యాంక్ యూ.